వైసీపీ సెకండ్ లిస్ట్ ని పోస్ట్ మార్టం చేస్తే సంచలనాలు ఎన్నో కనిపిస్తాయి. మొత్తంగా 18 మంది సిట్టింగ్లకు టికెట్ చిరిగిపోతే వారసుల రూపంలో 6గురికి మాత్రం ఊహించని ఊరట లభించింది. అంటే 11 మంది సిట్టింగ్లకు మాత్రమే నిరాశ ఎదురైనట్లు. ఇక 27 మందిలో సగానికి పైగా కొత్త ముఖాలే. జిల్లాల వారీగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి, విశాఖ, అనంతపురం జిల్లాల్లోని ఎక్కువ మందికి షాక్లు తగిలాయి. వైసీపీ సెకండ్ లిస్ట్ కంప్లీట్ పోస్ట్ మార్టం ని ఒకసారి చూద్దాం. సెకండ్ లిస్ట్ లో 16 కొత్త ముఖాలు, తెరపైకి వారసులు, కుటుంబ సభ్యులు, 11 మంది సిట్టింగ్లకు సీట్లు గల్లంతు. ఇది ఓవరాల్ గా వైసీపీ సెకండ్ లిస్ట్ సారాంశం. రెండో జాబితాలో 27 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీల్ని ప్రకటిస్తే అందులో 16 కొత్త ముఖాలు కనిపించాయి. వీళ్లలో 5-6 సిట్టింగ్ ఎమ్మెల్యేల వారసులున్నారు. తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్థానంలో అతని కుమారుడు అభినయ్ రెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించింది. అలాగే చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి, గుంటూరు ఈస్టులో షేక్ ముస్తఫా ప్లేస్లో అతని కుమార్తె షేక్ నూరి ఫాతిమాకు, మచిలీపట్నంలో పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టుకి, రామచంద్రపురంలో పిల్లి సుభాష్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్కు, పోలవరంలో తెల్లం బాలరాజుకు బదులుగా అతని భార్య తెల్లం రాజ్యలక్ష్మికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది వైసీపీ. ఈ 6గురే కాకుండా మరో 10 మంది కొత్త వాళ్లున్నారు. హిందూపురం పార్లమెంటు స్థానానికి జె శాంతను ఇన్ఛార్జిగా ప్రకటించారు. అలాగే రాజాం, అనకాపల్లి, పి గన్నవరం, జగ్గంపేట, కదిరి, ఎర్రగొండపాలెం, ఎమ్మిగనూరు, పాడేరు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాల్లో కొత్త ముఖాల్ని తెరపైకి తెచ్చింది వైసీపీ. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ఇన్ఛార్జీల నియామకం జరుగుతోందన్నారు మంత్రి బొత్స. ప్రజాదరణ, సమర్థత, వైసీపీ నాయకత్వంపై ఉండే నమ్మకం ఇవన్నీ చూశాకే ఎంపిక చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మంత్రిగా ఉన్న శంకరనారాయణ గారిని, మాలగుండ్ల శంకరనారాయణ గారిని అనంతపురం ఎంపీగా ఆయనకి మరి ఎంపిక చేయడం జరిగింది. అలాగే హిందూపూర్ ఎంపీగా శ్రీమతి దోళదరాజి శాంత, ఆవిడ కూడా మాజీ పార్లమెంట్ సభ్యురాలు. ఆ ఎంపీగా శ్రీమతి కొట్టుగుళ్ళ భాగ్యలక్ష్మి, అంటే ఇప్పుడు పాడేరు ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మిని ఆవిడని అరకు ఎంపీగా ఆవిడ ఎంపిక చేయడం జరిగింది. అలాగే రాజాం ఎస్సీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా డాక్టర్ తాళే రాజేష్, ప్రముఖ డాక్టరు, స్థానికుడు డాక్టర్ తాళే రాజేష్ని సెకండ్ లిస్ట్ ని గమనిస్తే అత్యధికంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 7 చోట్ల మార్పులు జరిగాయి. ఆ తర్వాత ఉమ్మడి విశాఖ, అనంతపురం జిల్లాల్లో 5 చొప్పున చేంజెస్ చేసింది వైసీపీ. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 చోట్ల, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2 చోట్ల మార్పులు జరిగాయి. అలాగే శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఇన్ఛార్జీల్ని మార్చింది. మరి థర్డ్ లిస్ట్లో ఏ జిల్లాల్లో ఎంతమందిని మార్చనుందో చూడాలి.